వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బూజాలకు పేరు. శివరాత్రి, రంజాన్ సమయాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ కాలంలో సాగు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు వేసవిలోనే కనిపించే ఈ పండ్లు పెరుగుతున్న ఎగుమతి అవకాశాలతో సంవత్సరం పొడవునా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకుని ఆధునిక సాంకేతిక పద్ధతులతో సాగును లాభసాటిగా ముందుకు నడిపిస్తున్నారు. డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక విధానాలతో నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే కర్బూజాలో ఒక్కోసారి పండ్లు పగిలి నాణ్యత, దిగుబడి తగ్గడం జరుగుతుంది. అసలు కర్బూజాలో కాయ పగుళ్లకు కారణాలేంటి? వీటిని అధిగమించే మార్గాలేవి చూసేద్దామా? సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ కాలంలో కాయపగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు బోరాన్ లోపం, నీటి తడుల్లో వ్యత్యాసాలు కాయపగుళ్లకు కారణమవుతాయి. బోరాన్ ధాతువు లోపాలు రావడానికి గల కారణాలను గమనించినట్లయితే నేలల్లో తగినంత సేంద్రియ పదార్థం లేకపోవడం, సాగు చేసే నేల చౌడు, ఉప్పు గుణాలు కలిగి ఉండటం, భూమిలో నత్రజని, భాస్వరం ఎక్కువగా ఉండటం, లేదా పంట కాలంలో ఈ ఎరువులను అధికంగా వేయటం, మనం అందించే నీటిలో హానికర లవణాలు అధికంగా ఉండటం వల్ల కూడా ఈ లోప లక్షణాలు కనపడుతుంటాయి. బోరాన్ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదట ఆకులు పచ్చదనం కోల్పోయి ముడతలు పడి జీవం కోల్పోయినట్లుగా కనపడతాయి. తీగల ఎదుగుదల తగ్గి పూత తక్కువగా రావటం, ఒకవేళ వచ్చినా మగపూలు ఎక్కువగా వచ్చి ఆడపూల శాతం తక్కువగా ఉంటుంది. కాయల్లో పగుళ్లు నిలువుగా వచ్చి కోసినట్లుగా ఉండటం ఈ లోప ముఖ్య లక్షణం. కాయల సైజు కూడా తగ్గి దిగుబడులు తగ్గిపోతాయి. కాయ పగుళ్లను నివారించేందుకు సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి. పచ్చిరొట్ట పైర్లు పెంచి కలియదున్నటం వల్ల బోరాన్ ధాతువు మొక్కలకు అంది అధిక దిగుబడులు, నాణ్యతకు అవకాశం ఉంటుంది. పంట 3-4 ఆకుల దశలో లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ ను కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయటం వల్ల ఆడపూల శాతం పెరిగి దిగుబడులు పెరుగుతాయి. నేలలో తగు మోతాదులో తేమ ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి తడులను సమాన వ్యవధిలో అందించాలి. తేమ తగ్గినా పెరిగినా కాయల్లో పగుళ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. డ్రిప్ వసతి ఉంటే అన్నిందాలా శ్రేయస్కరంగా ఉంటుంది.